హాయ్ అండి, అందరూ నమస్కారం. బరాబర్ ప్రేమిస్తా ఎవరు ఎవరితో చెప్తారు? కొంప తీసుకుని హీరోయిన్నే మీకు చెప్తుందా, నువ్వే చెప్తావా? ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటాం. ఫస్ట్ చెప్పేది ఎవరు? నేను చెప్తా. ఎట్లా? Did you understand the question? He's asking కొంచెం who will say barabar premista first to who is the question. Like who will say I love you first? I said I'll say first. ఎందుకు అంత ఛాలెంజ్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే తను చాలా అందంగా ఉంటది, సినిమాకి I హీరోయిన్. think I also could. She also could I అంట. also could. చెప్పాక ఇద్దరం చెప్పుకుంటాం ఇద్దరికి. That's what I said first. Like we will say to each other. It's what I said. అంటే ఎలా సీరియస్ డిస్కషన్ జరిగిన తర్వాత నేను ఎలాగైనా బరాబర్ ప్రేమిస్తా అని చెప్పేసి కొంచెం వార్నింగ్ లాగో ఎట్లా అట్లా కాన్ఫిడెంట్ గా ఉంటుందా అట్లా దాని గురించి అంటే ఫోర్స్ చేయాలా? అలా కాదండి. ఈ బరాబర్ ప్రేమిస్తాని తను వీళ్ళిద్దరు కలిసి వేరే వాళ్ళకి పేరెంట్స్ కావచ్చు, మేము బరాబర్ ప్రేమించుకుంటామని వేరే వాళ్ళకి చెప్తామని చెప్తున్నారు డైరెక్టర్ గారు. అది ఎవరు, అత్తగా మావక? ఎవరికైనా మీరు అడ్డొస్తే మీకు, వాళ్ళు ఎవరు అడ్డొస్తే వాళ్ళకి. చెప్పండి. అన్న వచ్చు, ఫాదర్ అవ్వచ్చు. మీ మొదటి సినిమా క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ వేరియేషన్ ఏంటి అంటే? అది ఇట్ వాస్ సిటీ బాయ్, దిస్ గై ఇస్ విలేజ్ బాయ్. సో లుక్ తెలిసిపోతుంది అంతే. మనకి క్లియర్ గా బాడీ లాంగ్వేజ్ నడిచే విధానంలో అయి ఉండొచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు. యూ కెన్ క్లియర్లీ టెల్ దిస్ ఇస్ రామ్ నగర్ అని, దిస్ ఇస్ బరాబర్ ప్రేమిస్తా అని. ఓకే ఓకే. మీరు ఫస్ట్ సినిమా? ఇది ఫస్ట్ కాదండి, థర్డ్ మూవీ. ఇంతకుముందు ఇష్టంగా ఏకనే 2 మూవీస్ చేశాను, ఈ థర్డ్ వన్. అంటే అది బిఫోర్ కరోనా, మధ్యలో కరోనా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చి తర్వాత ఇది. ఎలా ఒప్పించారు మా హీరోయిన్? హీరో కథ విని ఎగ్జైట్ అయ్యారు. అంటే నేను చూసుకునేది ఏంటంటే ఒక యంగ్ హీరో కావాలి ఈ కథ, కానీ వెతుకుతున్న ప్రాసెస్ లో యంగ్ గా మనకి అవైలబుల్ ఉన్న హీరోల్లో తను అవైలబుల్ ఉండే. ఓకే. సో తనకి వాళ్ళ ఫాదర్ కథ చెప్పాను, వాళ్ళకి నచ్చింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయితే అనుకుంటా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ దసరాకి అనుకున్నాం, కానీ అప్పుడు ఇంకా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం మేము పోస్ట్లో ఉండే ఫినిష్ చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని ల్యాబ్ థింగ్స్ అవ్వచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ థింగ్స్ కానీ కొంచెం డిలే అయినాయి. ఓకే ఓకే. సో దాని తర్వాత మేము ఇంకా దాన్ని చెక్కి ఇప్పుడు వస్తున్నాం. మీ మోడలింగ్ ఫస్ట్ టైం రావటం ఫిల్మ్ ఫీల్డ్కి? First film. Yeah. No, you are coming from modeling to film industry first. Yes. True. Yeah. True. I think I enjoy films more because I think you can express yourself more. Okay. And I think Barabar Premista is a very good film according to me. Now I will always be biased towards my film, but I had a very good time working on the project. What about your character? My character is very different from me. She will possibly say I love you first and possibly hit him also. And I think I'm opposite of that in person. చంప మీద కొట్టే సీన్ ఒకటి ఉండింది. 6 times 7 times రీటైల్ ప్రతిసారి పొల్ల కొట్టింది. అది ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ ఇన్న రోజు కదా? అది 1 month అయ్యిందిలే. అయితే అంత ముందు చేసిన వేషాలన్నింటినీ అన్ని ఏమో మరి ఏదో something she had in her mind, what about 6 times 7 times. And then he didn't speak to me also for 1 whole day. I was ఉతిగా చుమ్మా పాత ఏడిపించిన అన్ని తీసేసుకున్నట్టుంది. అంటే కొంచెం కటింగ్ ఇస్తే కొంచెం లవ్ కూడా మళ్ళీ తనే వెనక పడుతుంది కదా, అది ఒక రోజు దూరం పెట్టినా, బట్ పర్లేదు. అంటే ఇండస్ట్రీలో చాలా మంది పలానా క్యారెక్టర్ చేయాలని అట్లా డ్రీమ్ గా ఉంటుంది కదా, మీకు కూడా చాలా సినిమాలు చూస్ చేసాం. అట్లా ఆ రకంగా ఈ క్యారెక్టర్ పరంగా చెప్తే ఎలా ఉంటుంది? ఈ క్యారెక్టర్ పరంగా ఇది వెరీ ఫీల్ గుడ్. మనకి ఇప్పుడు రా విలేజ్ ఫీల్ గుడ్ మల్టిపుల్ టైమ్స్ మనకి చూడబుద్దే సినిమా లాగా ఉంటది అనమాట. అండ్ ఒక మంచి మధ్యలో మెసేజ్ కూడా ఉంటుంది, సోషల్ మెసేజ్ ఉంటుంది. అండ్ మంచిగా మనం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మనం ట్విస్ట్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక సినిమాలో, అవి కూడా ఉంటాయి. సో మంచి సినిమా, హీరో క్యారెక్టర్ ఎవరిని వాళ్ళు చూసి వాళ్ళు రిలేట్ అవ్వగలిగే క్యారెక్టర్. సో సరదాగా విత్ ట్విస్ట్ అండ్ టర్న్స్ వెళ్ళిపోతుంది అలా సినిమా, మంచిగా ఉంటుంది. ప్రేమికుల రోజుకి 1 week బిఫోర్ గా ఈ సినిమాకి రావటానికి ఏదైనా రీజన్ ఏదైనా ఉందా? బరాబర్ ప్రేమిస్తాయి కదా. సో ఇక్కడ నుంచి టాక్ స్ప్రెడ్ అయ్యి ప్రేమికుల రోజుకి ఇది మంచి బజ్తో ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఒక 1 week ముందు వస్తుంది.
అంటే ఇప్పుడు 3 రోజులు ఆడటమే గగనం, 1 వీక్ ఆడటం ఇంకా సూపర్. చెప్పలేము మేము, మీకు తెలుసు. ఆడాలని కోరుకుంటున్నా 100%. కానీ మీరు చెప్పిన 3 రోజులు గట్టిగా ఆడినా కూడా వీఆర్ వెరీ హ్యాపీ. గట్టిగా ఆడుతుందని నమ్మకం ఉంది, అని ఆడాలి. అవునవును సార్. ఫస్ట్ మీకున్న బిరుదు జనరల్ గా ఇండస్ట్రీలో చాలా మందికి పత్రికల వాళ్ళు, లేదంటే సాహితీ వాళ్ళు, లేదంటే మన డైరెక్టర్లో, ప్రొడ్యూసర్లో వాళ్ళు ఏదైనా ఈ సినిమాలో బాగా చేస్తే దానికి సంబంధించి బిరుదు పెడతా ఉంటారు. మీకు మీరుగా యాటిట్యూడ్ స్టార్ అని పెట్టుకోవడానికి కారణం ఏంటి? నేనే పెట్టేసుకున్నానా? నేనే అది ఎక్కువ అంటే జనాలు అంతా చేసినా, జనాలే కదా అన్నది. జనాలు పెట్టినా అది మీరు ఓన్ చేసుకున్నట్టే కదా, పర్సనల్ గా జనాలు ఇచ్చిందే కదా. అంటే అది నెగిటివ్ సెన్స్ కదా, బాగా నెగిటివ్ సెన్స్. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందండి? ఈ యాటిట్యూడ్ అసలు బాగాలేదు రైడ్ అంటారు. మీ యాటిట్యూడ్ చాలా బాగుంది, ఇది ఇలా అలా కూడా అనొచ్చు దాన్ని. అంటే ఎక్కువ నెగిటివ్ అయ్యేది, దానికి పాజిటివ్ కంటే ఎక్కువ అంటారు. ఎలాగా ఐ లవ్ యువర్ యాటిట్యూడ్ సురేష్ కొండరెడ్డి గారు. ఎస్, ఇట్స్ గుడ్ పాజిటివ్ కామెంట్ కాదా? అంటే యాటిట్యూడ్ బాగాలేదు అంటే నెగిటివ్. సో మనం తీసుకునే దాన్ని బట్టి అంటే దీనికి ఎక్కువ నెగిటివ్ ఎక్కువ పలుకుతూ ఉంటారు నాకు తెలిసి. ఎక్కువ అలా లేదు, నేను చాలా మందికి పర్సనల్ గా వాళ్ళ యాటిట్యూడ్ సూపర్ అని ఎప్పుడు చెప్పరు, యాటిట్యూడ్ కూడా నెగిటివ్ గానే ఎక్కువ మాట్లాడతారు. ఏమో మరి మొన్న చిరంజీవి గారి సినిమాలో మానశంకర్ వరప్రసాద్ లో కూడా యాటిట్యూడ్ ని గుడ్ గానే వాడారు. ఆమె యాటిట్యూడ్ సూపర్ రా అని హీరోయిన్ అంటారు అందులో. అఫ్ కోర్స్ అనొచ్చు, అంటే ఎక్కువ సెన్స్ అంటే మీకు వచ్చిన పరంగా అది నెగిటివ్ గానే ఎక్కువ వచ్చింది కదా, పాజిటివ్. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పోస్టులు పెట్టినా చాలా మంది నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి మంచి ఏమంటారు ఎమోజీస్, స్టార్ సింబల్ పెట్టో, లేకపోతే ఫైర్ సింబల్ పెట్టో, లేకపోతే స్మైలీ ఎమోజీస్ పెట్టో, యాటిట్యూడ్ స్టార్ ఎలా ఉన్నారు, బాగున్నారా అని నాకు చాలా మంది కామెంట్స్. అది మీ దృష్టిలో మీకు ప్లస్ అయింది అనుకుంటున్నారా? 100% ప్లస్సే కదా. జనాలు ఇచ్చింది తీసుకోవడమే, మనం పెట్టుకుంటే మైనస్. అది జనాలే ఇచ్చారు కదా, హ్యాపీ. తర్వాత ఆ సినిమా రిలీజ్ అప్పుడు కొంతమందికి గూగుల్ పే ద్వారా పేమెంట్ చాలా పాత మ్యాటర్, అది మొత్తం వైరల్ అయిపోయింది. ఇంకా అంటే దీనికి ఏం చేస్తారని అడుగుతున్నా. దీనికి ఏం చేయాలి? దీనికి అట్లాంటిది ఏమైనా చేస్తున్నావా అని అడుగుతున్నా. లేదు, ఏం చేస్తారు. అది ఆ సినిమా ఐ వాజ్ అంత కాన్ఫిడెన్స్ తో నేను చెప్పిన, ఒకవేళ మీకు నచ్చకపోతే నాకు పెట్టండి అని. అలా ఎవరు పెట్టరని అనుకొని చెప్పాను. మాక్సిమం పెట్టలేదు. దీనికి పెడతారు అనుకోవట్లేదు. ఏమో పెడితే నాకు నిజంగా ఏమో చూద్దాం, కానీ నేనేదో అలా ఏం చెప్పలేదు ఈసారి. ఆ సినిమా వరకే. ప్రతి కుటుంబంలో ఒకళ్ళు హీరో ఉన్నా, ఒకళ్ళు కొంచెం సెలబ్రిటీ ప్రొడ్యూసర్ సంథింగ్ ఇట్లా ఉంటారు. మీ కుటుంబంలో నలుగురు కూడా సెలబ్రిటీసే. నాన్న ఆల్రెడీ బుల్లితెర మెగాస్టార్, మీరయ్యారు, తర్వాత అనుకోకుండా సిస్టర్ అయ్యారు, అమ్మ కూడా బాగా యూట్యూబ్ స్టార్, ఎన్నిట్లో చేయటం కరెక్ట్. ఎట్లా మీ ఫ్యామిలీలో? నైస్ కదా, మంచిగా మీకు చెప్పడానికే మీకు అంత పాజిటివ్ గా అనిపించింది. నాకు కూడా బీన్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ, ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. దానికి బాగుంటది మంచిగా. ఎక్కడన్నా నాకు నలుగురు ఎవరి వాళ్ళలో పనుల్లో బిజీ ఉంటాం మంచిగా. సో గుడ్, నథింగ్ దాంట్లో నెగిటివ్ ఏం లేదు. ఇట్స్ ఆల్ వెరీ హ్యాపీ వీఆర్. మీకంటే మీ సిస్టర్ ఎక్కువ సినిమాలు చేస్తున్నట్టుంది ఇప్పుడు విజయ్. అబ్బో చాలా బిజీ తను ఇప్పుడు ఆల్మోస్ట్ 6 చేస్తుంది. 2 కంప్లీట్ అయిపోయి, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి, రిలీజ్ కి రెడీ ఉన్నాయి. 4 are రన్నింగ్. ఇప్పుడు కూడా చెన్నైలో ఉంది షూటింగ్ లో. మీ ఇంట్లో మీకు పోటీ తనేనే? పోటీ ఏం లేదు, తను నాకంటే ఒక స్టెప్ అహెడ్ ఉంది. తనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కువ బిజీగా ఉంది. నేను కూడా దానికి క్యాచప్ అవ్వాలి. చెప్పండి సార్, ఈ సినిమా మెయిన్ హైలైట్స్, ఈ సినిమాకి వచ్చి ఎందుకు చూడాలి? ఈ సినిమా వచ్చి ఎందుకు చూడాలంటే, ఇది బేసిక్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో, అంటే ఐ మీన్ ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో బేసిక్గా రెగ్యులర్ సినిమా చూస్తుంటే మనకి ఒక సెంటిమెంటల్గా అలాంటి సినిమాలు చేస్తుంటారు. సో అలాంటివి చేయకూడదన్న మెయిన్ మోటో పెట్టుకొని ఒక యూత్ కంటెంట్, తెలంగాణలో కుర్రాలు ఎలా ఉంటారు అని ఒక కథ చెప్దామని స్టార్ట్ చేసిన కథ అండి. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఫుల్గా తెలంగాణ అండి. ఒక తెలంగాణ ఇట్స్ టూ రిమోట్ అనమాట, నియర్ బై హైదరాబాద్ కూడా కాదు, ఏదో సంథింగ్ ఒక 250-300 కిలోమీటర్స్ ఆఫ్ తెలంగాణ, నార్త్ తెలంగాణలో జరిగిన ఒక కథ. తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చే మెసేజ్, లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే మెసేజ్ కింద ఉంటుందా? అంటే ఒక పిల్లలని కాదు, అంటే మనం చేసిన కొన్ని థింగ్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒక ఆచారాన్ని ఫాలో అయితే వెళ్ళిపోతుంటాం. అది మనకు బర్డెన్ అవుతున్నా కూడా తీసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఆ బర్డెన్లు ఎంత మోసినా కూడా ఎక్కడ వదులుదామని అనుకోరు అనమాట. సో ఆ బర్డెన్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వదలట్లేదు అనేది ఒక చిన్న మెసేజ్.
రామ్నగర్ బన్నీ తనకి హీరోగా ఆర్టిస్ట్ గా తన పేరు వచ్చింది. ఆల్రెడీ తను చేసిన గుడ్ డాన్సర్ గా కూడా మంచి పేరు. అయితే ఆశించిన స్థాయిలో థియేటర్లో ఆడాల, ఓటీటీలో ఆడి ఉండొచ్చు. కానీ మీరు తర్వాత ఇది రిస్కీగా మీరు భావించలేదా? యాక్చువల్గా మేము రిస్కీగా అనుకోలేదు. రామ్నగర్ కంటే ముందే ఈ కథ అనుకున్నాము, తనకు చెప్పాము. తర్వాత రామ్నగర్ బన్నీ ఆల్మోస్ట్ ఆ రిజల్ట్ మీద మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది ఏదైతే మేము ఒక కథని ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకున్నామో అదే కథని తీసాము, అలానే చేసాం. సో మేము అంతే పాజిటివ్గా ఉన్నాం బేసిక్గా, అంతే రెస్పాన్స్ వస్తుందని. ఈటీవీ ప్రభాకర్ కొడుకు అనే ట్యాగ్ లైన్ తోటి మీరు రన్ అవుతున్నారు. అది మారేది ఎప్పుడు అంటే? నేను అది మారాలని కూడా అనుకోవట్లేదు. ఐఎమ్ ప్రౌడ్. ఈటీ ప్రభాకర్ కొడుకు లైఫ్ లాంగ్ చెప్పినా నాకు హ్యాపీగానే ఉంటుంది. కాయిన్ ఏదో అప్పుడు రెండు వైపులా, అది ఇప్పుడు అదేమైంది సినిమా? కాయినా? కాయిన్ ఎందుకులే, ఇది బరాబర్ ప్రేమిస్తా గురించి మాట్లాడదాం. కాయిన్ ప్రమోషన్స్ కాయిన్ కు మాట్లాడదాం. అంటే మీకు 2 షేడ్స్ ఉన్నాయి కదా, అందుకోసం అడిగాను. అది గుర్తొచ్చింది సార్. 2 షేడ్స్ లో ఉంటాయేమో. అంటే ఇంట్లోకి బయట అందరూ బిజీగానే ఉంటూ ఉంటారా? ఎలా ఫ్యామిలీ ఎలా? బిజీ ఉన్నప్పుడు బిజీ, ఫ్రీ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఉంటాము. డిస్కషన్ ఎవరి పైన చేసి నానేనప్పుడు అంతే కదా, ఇంకా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీ డెసిషన్ దాకా అంటే అంత క్రిటికల్ డిసిషన్స్ తీసుకోవడానికి ఏముంటాయి, అంతేం ఉండవు. వాళ్ళు ఉంటే కూడా మా డాడీకే చెప్తాం, హీల్ టేక్ కేర్. మ్యూజిక్ పరంగా ఈ సినిమా గురించి, సంగీత పరంగా మ్యూజిక్ వచ్చి రఘురామన్, అంటే అతను ధ్రువన్. అవును, ఆయన పేరు మార్చుకున్నారు. లిరిసిస్ట్ గా రఘురాము అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా అది. అవును, తనకు నాకు ఎప్పటి నుంచి ఒక జర్నీ ఉందండి. నేను ఇష్టంగా చేసినప్పటి నుంచి ఒక ట్రావెల్ ఉంది. ఆ ట్రావెల్లోనే రీసెంట్గా హ్యాపీ థింగ్ ఏంటంటే తన ఈషా సినిమా మంచి హిట్ అయింది. దాని తర్వాత కూడా అదేమో ఒక కైండ్ ఆఫ్ జోనర్ సినిమా, ఇది కంప్లీట్గా కమర్షియల్గా ఉంటుంది అనమాట. తన మ్యూజిక్ ఆర్ఆర్ గాని చాలా బాగా ఇచ్చారు. అండ్ మ్యూజిక్ గురించి ఇప్పటివరకు 3 సాంగ్స్ రిలీజ్ చేశాము. దాంట్లో ఆల్మోస్ట్ అన్ని మంచి బజ్జే వచ్చాయండి. అవి కూడా దీంట్లో స్పెసిఫిక్గా ఒక సాంగ్ గురించి చెప్పాలి ఏంటంటే, ఏదో ఏదో అని ఒక సాంగ్ మోహనా గారు పాడారు. ఆ సాంగ్ ఏంటంటే ఒక అమ్మాయి తెలంగాణలో ఒక అమ్మాయి తన ఫీలింగ్స్ గురించి పాడుకునే పాట. బట్ ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ, మన తెలంగాణ అనగానే బేసిక్గా ఫోక్ సాంగ్స్ గుర్తొస్తుంటాయి. మరి ఛానల్ ఓపెన్ చేయగానే ఫోక్ సాంగ్స్ వస్తుంటాయి. కానీ తెలంగాణలో ఒక మంచి మాధుర్యం ఉంటుంది, మంచి దాన్ని ఒక మెలోడీ లాగా ఎవరు కన్వర్ట్ చేయలేదు, ఎందుకో తెలియదు. మేము అది దీంట్లో చేసాం అన్నమాట. సో అది బాగా వర్కౌట్ అయింది. మేఘనా ముఖర్జీ, రాణి ముఖర్జీని చూసి మీరు మేఘనా ముఖర్జీ అని పేరు కంటిన్యూ పెట్టుకున్నారా? Everyone asks me that. Okay. I think somewhere must be. Okay. I think the world is very small. Like every Reddy is related to every Reddy. Every Mukherjee is also related to it. ఈ మూవీ ఎలా ఆఫర్ వచ్చింది? I met Sampath sir and Chinni sir. Okay. And they were obviously meeting a lot of people. And I think it worked out because the height factor matched. And then we did a look test together. And I think our pair was looking good together. So I think, and I also did an acting scene. Okay. She did better than and that's when I whoever else they were convinced looking at. them. Yeah. I think in the beginning, I think someone was not very sure, and then I did the acting scene, and then they were like, okay. మిస్ ఇండియాకి ఫైనలిస్ట్ వరకు మీరు వెళ్ళారు కదా, హౌ డు యు ఫీల్? Good feeling. It's I don't know. I think everything is a part of your life, and you should just do everything that makes you happy. And whatever I have done so far, I have felt happy doing. So far, it's been a very good journey, and I think I will keep growing from here. టాలీవుడ్ లో చాలా మంది మిస్ ఇండియాకి, మిస్ వరల్డ్కి వెళ్ళిన చాలా మంది హీరోయిన్స్ గా ఉన్నత స్థాయికి వెళ్ళారు. Right. సో వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉన్నారు. మీరు ఎవరు ఇన్స్పిరేషన్ అని అడిగితే ఏం చెప్తారు? Inspiration. Yeah. I really like Samantha Garu. Cool. She's not from the pageant field, but I think she's a fabulous actress. And she just started her clothing line called Okay. Mile, and
I ordered it as soon as it came out because I'm also very into fitness, and I see that she is very into fitness. So I really like Samantha Garu. I think she's also evolved a lot in her career from the films that she used to do till now. So I think she would be my inspiration in Tollywood. డైరెక్ట్ సంపత్ గురించి మీరు ఏం చెప్తారు? డైరెక్టర్ సంపత్ గారు ఎంతో కష్టపడి చాలా క్లారిటీగా ఈ సినిమా మొత్తం అంతా స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా చూసుకున్నారు. సో ఐ రియలీ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ దట్. అండ్ హీ గేవ్ మీ ఒక కాన్ఫిడెన్స్. ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే, సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ రామ్నగర్ పని చేస్తున్నప్పుడు మేబీ 1-2 సార్లు అలా వెళ్ళి మానిటర్ దగ్గర చూసేటోండి. దీనికి ఎక్కువ వెళ్ళేటోండి కాదు మానిటర్ దగ్గరికి. ఆయన ఓకే అంటే నేను ఓకే ఓకే అని నేను నమ్మేసేటోండి బ్లైండ్గా. అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ డైరెక్టర్. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి అలాగా లెవెల్ అప్ అవుతా ఉంటారు. ఇంకా పెద్ద హీరోలతో ఇంకా పెద్ద స్థాయిలో అన్ని చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా కాంట్రవర్సీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఏకైక హీరో అంటే మీరే గుర్తొస్తారు నాకు తెలిసి. అది మీరు ప్లస్గా ఫీల్ అవుతారా మైనస్గా ఫీల్ అవుతారా? అంటే రిలీజ్ కాకముందే అసలు జస్ట్ మన ఆ పోస్టర్ వదిలేమో ఇంకా ఆ రోజు నుంచి మొత్తం స్టార్ట్. ఎందుకలా వచ్చిందంటే దాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? దాన్ని ఏమైనా రీసెర్చ్ చేసుకున్నారా? ఏమో బా, ఏదైనా మన మంచిగానే నమ్ముతా నేను. సో అంతే, ఏదైనా మన మంచిగా కదా, మంచిదే, ప్లస్సే. ఇంకా ఎంతో మంది తెలుసు. ఇప్పుడు ఎవరైనా నెగిటివ్ ఉన్నా కూడా నేను ఎప్పుడు వాళ్ళతో కలిసింది లేదు, మాట్లాడింది లేదు. వాళ్ళు అయినా కూడా వాళ్ళు నా గురించి ఒకవేళ నెగిటివ్గా అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం అది. బట్ ఎక్కువగా స్థాయిలో నేను చూసుకుంటే అలాంటి మనుషులు తక్కువ. ఒకరి గురించి ఇంకోళ్ళు తెలియకుండా ఆలోచించేది తక్కువ. ఎవరి దాళ్ళు చూసుకుంటారు, కుదిరితే మంచిగా సమాజంలో హ్యాపీగా బతుకుతారు, ఎప్పుడైనా సినిమాకి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. అలాంటి వాళ్ళు ఎక్కువ. వాట్ ఎవర్ ఏం జరిగినా కానీ ఇప్పుడు తెలుగు హీరోస్లో తెలిసిన హీరోలు ఎవరైనా చంద్రహాస్ పేరు కూడా వస్తుంది. యంగ్ హీరో ఎవరైనా కావాలి అని అంటే అదొకటి అడ్వాంటేజ్. సో దాన్ని ఇంకా అది ఓవర్కమ్ చేసుకొని దాన్ని ఓన్ చేసుకొని వెళ్తారా అనేది అదేమో కానీ, బట్ దాని ద్వారా అందరికి తెలిసిపోయాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకుంటా. సో నెగిటివ్ అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళకే ఫీలింగ్, నా ఫీలింగ్ అయితే లేదు నెగిటివ్ అని. కానీ అసలు అంటే చంద్రన్తో ట్రావెల్ చేస్తే అనవసరంగా అలా చేసుకున్నారే, అలా రీచ్ వెళ్ళిపోయింది ఏంటి, అలాంటి వాడు కాదు కదా మనోడు అనిపిస్తూ ఉంటది అనమాట. మనకు తెలుసు, పబ్లిక్ తెలియదు కదా, పబ్లిక్ తెలియదు అదే. బట్ ఎక్కడో ఒక 2 నిమిషాలు క్లిప్ చూసి డిసైడ్ అవ్వడం కూడా వాళ్ళు చేసేది కూడా కరెక్ట్ కాదు బేసిక్ గా అంటే అనుకుంటున్నాను నేను. ఎంతసేపు అది గట్టి కొడితే 5 నిమిషాలు కూడా వచ్చి ఉండదు కదా. ఈ రామ్నగర్ పన్ని రిలీజ్ ముందు ఫంక్షన్ లో అమ్మ బాగా ఎమోషనల్ అయిపోయారు. సో నిజంగా ఆ సినిమా మీకు ఫైనాన్షియల్గా మీకు ఏ విధంగా? ఫైనాన్షియల్గా ఆ సినిమా మాకు వెరీ సేఫ్. ఎందుకంటే థియేటర్లో మేము సినిమా మాకు ఎక్కడైనా 60 to 70% ఆక్యుపెన్సీ మాకు వచ్చింది. అండ్ పెట్టిన దాంట్లో ఓన్లీ థియేటర్స్ నుంచి మాకు మోర్ దెన్ హాఫ్ వచ్చింది పెట్టిన దాంట్లో. అండ్ ఓటీటీ నుంచి చాలా మంచిగా వచ్చింది. తర్వాత శాటిలైట్ రైట్స్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ రైట్స్ మాకు ఇప్పటికీ ఎవ్రీ మంత్ ఎంతో కొంత మంచి అమౌంట్ పడుతూనే ఉంటుంది అది. సో కమర్షియల్గా చాలా సక్సెస్ఫుల్ మాకు అది. వీఆర్ ఆన్ ద సేఫ్ కంటే ఇంకా బెటర్. అండ్ ఆల్సో ఎంత హ్యాపీ అంటే వాళ్ళు దే వాంట్ డూ అనదర్ ఫిల్మ్ అగైన్. నేను అప్పటికే ఆ ఫిల్మే వద్దన్నాను, బికాజ్ నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఆపర్చునిటీస్ తక్కువేం లేదు. నేను చూస్ చేసుకోవాలి, అర్థం కావట్లేదు. సో ఎందుకు అవసరమా, నేనే మా డాడీకి వద్దని చెప్పా. బట్ హీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ హీ డిడ్ ఇట్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా చేస్తా అన్నారు, ఇది కూడా వద్దంటున్నా. మళ్ళీ ఆయన చేసేస్తారేమో, ఇంకో 2 months స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారా? ఎందుకంటే మరి డబ్బులు వచ్చాయి కదా, వచ్చాయంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది కదా. మరి వరుసగా మీరు నాకు తెలిసి 3-4 సినిమాలు కంటిన్యూగా కమిట్మెంట్ అయినట్టు అన్నారు. అవన్నీ ఏమైపోయినాయి మరి? అదే ఇప్పుడు ఈ కెరియర్ చాలా ఆలోచించి తీసుకోవాలి ఇది నేను. ఎందుకంటే చూస్తున్నా బయట సినిమాలన్నీ, నేను ఎంతో కాన్ఫిడెంట్గా హిట్ అవుతున్నా అనుకునే హిట్ కావట్లేదు. సో హిట్ అవ్వదు. సో అదే ఇంకా రొటీన్గా రావద్దు, నార్మల్గా రావద్దు, ఏం చేసినా డిఫరెంట్గా చేయాలనేది ట్రై చేస్తున్నా. సో అందుకనే ఏమన్నామంటే ఏదో వచ్చేయాలి అనేది అయితే నాది స్టార్టింగ్ నుంచి కాదు. అందుకనే నేను బాగా థింక్ చేసి అది బయటకు వస్తుందంటే దాని మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటే వస్తుంది అది బయటికి. అలాగా కొన్ని క్యారెక్టర్లు చాలా బాగుంటాయి. అలా చాలా మంది హీరోలు కూడా చేసిన సందర్భం చాలా ఉంది.
అట్లా మీకు ఏదైనా క్యారెక్టర్ పరంగా ఇంకో సినిమాలో ఆఫర్ వస్తే మీరు చేస్తారా? అంటే ఓన్లీ హీరోగానే చేయాలనుకుంటున్నారా లేదా క్యారెక్టర్ కూడా చేయాలనుకుంటున్నారా డైరెక్ట్గా వచ్చిన అయితే? హీరోగానే అనుకుంటున్నాను, చూద్దాం. మేబీ యాంటీ హీరో ఆల్సో ఇస్ ఫైన్, మేబీ చాలా నచ్చితే అంతే. యాంటీ హీరోగా అలా ఇష్టమా? నాకు ఇష్టమే. నాకు ఎందుకంటే విలన్గా చేస్తే అందులో యాక్టింగ్ స్కోప్ చాలా ఉంటుంది విలన్గా చేయడానికి. సో నాకు ఎండ్ ఆఫ్ ద డే యాక్టింగ్ చేయడం బాగా ఇష్టం. సో అలా కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నా. బట్ ఏమో ప్రస్తుతానికైతే నేను అలా అంత దాని మీద లేను. హీరోగానే మనకు ఆఫర్లు ఉన్నాయి, హీరోగానే అనుకుంటున్నా. చూద్దాం, మేబీ ఫ్యూచర్. సినిమాలు ఎందుకులే రిస్క్ అనుకుంటున్నా ఇప్పుడు ఈ తరుణంలో చాలా మంది ఓటీటీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఆ వైపు గురించి సినిమా రిస్క్ అనుకుంటే ఆ రిస్క్ ఎందులోనే ఉంటుంది లైఫ్లో. సో వెన్ యూ వాంట్ డిసైడ్ అయిపోతే రిస్క్ తీసుకొని చేస్తాం మనం. అండ్ వెన్ వీ లవ్ ద ఫిలిం ఆల్సో వీ టేక్ దట్ రిస్క్. సో సినిమా పట్ల మనకి ప్రేమ ఉంది, ప్యాషన్ ఉంది, ఎప్పుడు రిస్క్ తీసుకుంటాం. ఓటీటీ చేసే అవకాశం ఉంటుందా సినిమాలు పక్కన పెట్టి? ఓన్లీ ఓటీటీ? ఓన్లీ సినిమాలు జరుగుతుండగా ఓటీటీ కూడా చేసే అవకాశం ఉంటుందా? ఫిలిమా? ఓటీటీ ఫిలిం చేయొచ్చు. వెబ్ సిరీస్ మంచి పెద్ద నెట్ఫ్లిక్స్, అమెజాన్ అయితే చేయొచ్చు, చేస్తారు. వాళ్ళు సినిమాలాగే తీస్తారు కదా పెద్దగా మంచిగా. అండ్ అవుతుంటే మనం ఒక మంచి స్టోరీ చెప్పగలగాలి ఆడియన్స్ కి. వాళ్ళు దాని గురించి ఒక డే 2 days ఆలోచించి వాళ్ళు ఆ స్టేట్ లో పడేయాలి. అప్పుడు చేసినందుకు మాకు, చూసినందుకు వాళ్ళకి, అందరికీ సాటిస్ఫైడ్ గా ఉంటుంది. సినిమా ప్రొడక్షన్ హౌస్ గురించి యాక్చువల్గా చిన్ని గారు అండ్ చందు గారు, వెంకీ గారు అని ముగ్గురు అండి. నేను వెంకీ గారు ఈజ్ మై క్లాస్మేట్ అండ్ ఇంతకుముందు నేను చేసిన ఇష్టంగాకి తనే ప్రొడ్యూసరు. సో ఇప్పుడు ఇంకొక ఇద్దరు చందు అండ్ చిన్ని గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు అనుకున్న బడ్జెట్లో కంటే బిహైండ్ వెళ్ళిపోయి తీశారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు కూడా. తెలుగు మూవీస్ మీరు చూసారా ఎప్పుడైనా? కొంచెం అసలు మూవీస్ still learning. Since I started working on this film, I switched to listening to only Telugu songs. Okay. So now I can't listen to Hindi songs. I only listen to Telugu songs. I think it's sweeter. So I keep listening What's to your favorite Telugu song? Yedo our film, but I keep singing Chuttamale for some reason. Nice. చుట్టుమల్ల సాంగ్. ఓకే. But Coolie, the BGM in Telugu is amazing. Oh. So ఫేవరెట్ హీరో ఏంటి? how do you know? మీరు ఆ సాంగ్ చెప్పారని చెప్పి అడిగా అంతే. Yes. నిజమా? Yes. చూసి అంతకుముందు కూడా చూసారు ఎన్టీఆర్ మూవీస్? I love NTR movies, but recently I love curly hair, and yeah, NTR Garu has curly hair, and he's an amazing dancer. ఓకే. So yeah, I think he's కర్లింగ్ హెయిర్. అతని హెయిర్ నచ్చలేదా నీకు? baby hair. You said no the other day what Karthik Aryana? Your hair is like Karthik Aaryan's hair. తన షూటింగ్ టైంలో తనతో మీరు ఎంజాయ్ చేసిన ఇన్సిడెంట్స్ ఏంటి, అలాగే బాధపడ్డ ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? We have I think words saripovu. Wow. I think he's a very good actor, and I keep saying this to everyone. We have fought on sets, but we have also been friends far more, and I think we are friends beyond the film. So I think he's a very good friend to me today. So I had a great time working with him. But I also keep telling him that you're like mini Balaya. Oh, mini Balaya. And Jai Balaya. Okay. And he's like, biggest compliment, I will take it. So I think he's a very good actor and a very good friend. Oh, super. Jai Balaya. తన వీడియోస్ నీ సినిమా కంప్లీట్ అయిన తర్వాత, ఈ మూవీ అనుకున్న తర్వాత తన వీడియోస్ కానీ సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ కంటెంట్ కానీ అన్ని మీరు చూసారా? ఆయన చూసి యాక్సెప్ట్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా కమర్షియల్ గా కూడా నీకు పేరు తెచ్చి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you.